2012 సంవత్సరంలో స్థలాలు 12 లక్షలు పెట్టి స్థలం కొంటే ఈ రోజు 4 కోట్లు రేట్ వచ్చింది. మరి అందరూ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు రాదు అనే ఆలోచన మీకు రావచ్చు. అదే మళ్ళాంటి వాళ్ళం అదే 2012లో 11లో స్థలం కొంటే 9లో 10లో కొంటే అది 12.5 సంవత్సరం తర్వాత డబల్ అయింది. కొంతమంది బంగారం 2020లో కొన్న బంగారం అది 3 రెట్లు పెరిగింది. అంటే అప్పుడు 10 గ్రాములు 39,000 ఉంటే ఇప్పుడు 10 గ్రాములు వచ్చేసి 1,14,500 ఎంత ఉంది, 22 క్యారెట్ల బంగారం. మరి ఎందుకు అందరికి రాలేదు ఈ ఆలోచన? ధనవంతులు తెలివి కల్లోలు మాత్రం ఎందుకు కొంటారు అని అంటే తెలివి కాదు, అదృష్టం కూడా ఉండాలి. ఈ 12 లక్షల రూపాయల స్థలం కొన్న కాడ బైపాస్ రోడ్ వెళ్ళింది, ఫస్ట్ నేషనల్ హైవే బైపాస్ రోడ్ వెళ్ళింది. వాళ్ళకందరికీ తెలియదు అది బైపాస్ అయిద్దని. వీళ్ళు కొన్న తర్వాత బైపాస్ వచ్చింది. అంటే అదృష్టవంతులు ఎక్కడ చేయబెట్టినా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనలాంటి దరిద్రులు వాళ్ళకి వచ్చింది కదా మనం కొంటే, ఆ బైపాస్ రోడ్డు కింద మన స్థలం వెళ్ళింది. వాళ్ళకేమో బైపాస్ పక్కన వచ్చింది స్థలము, మనలాంటి దరిద్రుల స్థలం మీద రోడ్డు వెళ్ళింది అనమాట. అలా ఉంటుంది. అలాగే అందరూ కొంటున్నారు కదా ఎగబడి మనం కానీ ఏదైనా కొన్నామంటే ఆడ మార్కెట్ మన దరిద్రుడు చేయి ఎక్కడన్నా పెట్టినా కూడా కాదంటారు చూడు. అట్లనే మనం ఎక్కడన్నా కానీ కొన్నామంటే అక్కడ మార్కెట్ ఆగిపోయింది, లేకపోతే వచ్చే రోడ్డు ఆగిపోవటము ఏదో ఒకటి జరిగింది. ఇలా ఉంటుందన్నమాట అదృష్టవంతులు దరిద్రులకి. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన అతనేమో ఈ 12 సంవత్సరాల్లో ఇల్లు అమ్ముకున్నారు చాలామంది. అదే 1 కోటి రూపాయలు పెట్టి స్థలాలు కొన్నోళ్ళు ఆ స్థలాలు రేట్లు పెరిగి వాటిలో కొన్ని ప్లాట్లు అమ్ముకొని ఈరోజు మీకు స్థలాలు ఉండి 1-2 ప్లాట్లు అమ్ముకున్న డబ్బులతో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. అంటే తెలివి కల్లోలు ఏం చేస్తారంటే ఏదైనా కొనాలన్న ముందు ఏదైనా చేయాలనుకున్నప్పుడు తొందరపడరు. మళ్ళాగా వాళ్ళు ముందు అన్ని స్థలాలు ఎక్కడ ఊరికి దూరంగా స్థలాలన్నీ కొనిపెట్టుకుంటారు. అది మెయిన్ రోడ్ ఫేస్లో కొనిపెట్టుకుంటారు కొంచెం దూరమైనా కానీ. ఎందుకంటే వాళ్ళ తెలివి ఏంటంటే ఎప్పుడైనా ఊరు పెరుగుతా పోయిద్ది, ఇక్కడ ఊర్లో సెంటర్లో కొనుక్కుంటే రేటు పెద్ద రాదు. ఎప్పుడైనా ఊరు బయట డెవలప్ అయిందంటే ఇక్కడ ఈ ఊర్లో ఉండే రేటు ఆ ఊరు బయట వస్తుంది. ఒక 10 సంవత్సరాలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు వాళ్ళు. మనం ఏం చేస్తాము, నలుగురు ఉండే కాడ కొనుక్కుంటాం, ఆల్రెడీ హైయెస్ట్ పెట్టుకుంటాం, అది ఇంక రేటు రాదు, రోడ్డు పెరగదు. కాస్త కొస్త అప్పు తెచ్చి పెట్టుకుంటాము, ఆ అప్పు వడ్డీ పెరిగిపోవడం దీన్ని నమ్మేసుకోవడం జరిగింది. తెలివి తిక్కలు చేసే పనులు ఇవి. తెలివి కళ్ళు ఎప్పుడు కూడా ఊరు బయటే కొంటారు. మీరు గమనించండి, ఎవరైనా సరే పెద్ద పెద్ద ధనవంతులంతా కూడా వాళ్ళు ఇల్లు కట్టాలనుకుంటే ఊరు బయట మెయిన్ రోడ్డు పక్కన 2-3 ఎకరాల పొలం కొంటారు, దాన్ని వెంచర్ వేస్తారు. ఆ వెంచర్ వేసి ఆ వెంచర్లో వాళ్ళు ఆ బిట్లు అమ్ముతో ఇల్లు స్టార్ట్ చేస్తారు. వాటిలో వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేశారో ఇక్కడ కరెంట్ వచ్చింది, ఇది సిమెంట్ రోడ్లు వేసారు, వీళ్ళు బాగా డెవలప్ చేశారు, మనకు కూడా సేఫ్టీ ఉంటుంది, భవిష్యత్తులో కొనుక్కుంటే లెక్కలు అందరూ కొంటారు. ఆ కొనే క్రమంలో వీళ్ళు పునాదులు పైకి లేచే కొద్ది ఆ ప్లేట్లు రేటు పెరుగుతూ ఉంటాయి. ఇల్లు పూర్తి అయిన తర్వాత ఇంకా కొన్ని ప్లాట్లు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఇల్లు పూర్తి అయితే ఆ స్థలము వాల్యుయేషన్ బాగా వస్తుంది అనమాట. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు చేసే పనులన్నీ ఇవే. ఊరికి ఎడంగా పోతారు, వాళ్ళు అక్కడ ఒక సమాజాన్ని సృష్టిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది. సామాన్యులు ఏం చేస్తారు, ఏ కాడికి ఊర్లో వెళ్ళిపోంటాడు. వీడు ఊరు వెళ్ళిపోయి అప్పు తెచ్చుకొచ్చుకొని నలుగురు మధ్యలో కొనుక్కొని నలిగిపోతాడు. అప్పులు కట్టలేక 10 సంవత్సరాలకి 5-6 సంవత్సరాలకి ఇల్లు అమ్మకాన్ని పెట్టి అమ్మేస్తారు. చాలామంది అమ్మిన వాళ్ళు ఉండరు. ఒక అతను 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు, గట్టిగా 6 నెలలు లేడు ఆ ఇంట్లో. అతను ఇల్లు కట్టడంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తున్నాయి, ఇల్లు కట్టేసాడు అప్పులు తీసుకొచ్చి. రియల్ ఎస్టేట్ ఒక 2-3 సంవత్సరాలు ఆగిపోయింది ఆయన ఇల్లు కట్టడంలోనే. వడ్డీలు పెరిగిపోతున్నాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇల్లు రాయించుకున్నారు. గట్టిగా 6 నెలల్లో మళ్ళీ అద్దెంట్లోకి వచ్చింది. నిన్న నేను ఒక అతను అడిగానని చెప్పాను కదా, ఇల్లు ఎందుకు కట్టదంటే ఇల్లు ఎందుకు అనవసరం, ఎక్కడో చోట ఉందో ఇల్లు అంటారు. కానీ మనం మటుకు రేపు ఎట్టుంటుందో ఇల్లు కట్టాలి. వాళ్ళంతా సంపాదించుకొని స్థిరమైన తర్వాత అప్పుడు సొంత ఇల్లు గురించి ఆలోచన చేస్తారు. వేరే ఇంకొకళ్ళు ఇల్లు కట్టే డబ్బులకి లాడ్జీ కట్టుకుంటారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే 1 కోటి రూపాయలు పెడితే లాడ్జీ పూర్తి అవుతుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉండటానికే పనిచేస్తుంది. అదే లాడ్జీ అయితే నెలకు 1,50,000 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇంటి మీద ఏమొస్తుంది, మహా అయితే వాళ్ళు ఉండగా పై పోర్షన్ బాడీకి ఇచ్చుకుంటారు. ఆ పై పోర్షన్ కూడా బాడీకి ఇస్తే 10,000 15,000 బాడీకి వస్తుంది, అంతేగా, అంతకుమించే ఉంటుంది. ఇదైతే నిరంతరం కొనసాగిద్ది. వాళ్ళు తెలివితేటలు చూడండి. ఇల్లు కట్టే డబ్బులకి లాడ్జీలు కట్టుకున్నారు. ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకొని వాళ్ళ స్థలాలు కొనుక్కొని ఆ స్థలాలు మెచ్చిన ఆదాయంతో ఈరోజు మళ్ళీ మంచి
మంచి ఏరియాలో స్థలం కొనుక్కొని లాడ్జీ కట్టుకుంటారు. ఇల్లు కట్టడం దండగా ఖర్చు అని. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఇల్లు రెంట్ పర్పస్ కాకుండా మొత్తం వాళ్ళు ఉండేటట్టు కట్టుకుంటారు. తర్వాత వాళ్ళకి వచ్చి ఇన్కమ్ ఆగిపోతే అంత విలాసమైన ఇంట్లో పని వాళ్ళు మెయింటైన్ చేయలేక, దాన్ని అమ్ముకోలేక, ఇల్లు అనేది బంగారం ఆభరణాలు చేపించుకుంటాం కానీ అమ్ముకోలేము. అవి చేపించుకున్న తర్వాత ఏమైందంటే మనకు ఒక హోదా వస్తుంది. తర్వాత అమ్మాలంటే ఇబ్బంది కాబట్టి తాకట్టు పెడతాం. ఒక 5 సంవత్సరాలకు బంగారం మీద 2-3 సంవత్సరాలు గేలానికి వెళ్ళిపోయింది. కానీ మన చేతులతో మనం అమ్మాలంటే ప్రిస్టేజ్ వీక్, వీడి పని అయిపోయింది అంటారు. అలాగే ఇల్లు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిచిన తర్వాత వాళ్ళు ఆ తాకట్టు పెట్టుకుని సొంతం చేసుకుంటారు. ఇల్లు మళ్ళీ దీంట్లోకి వచ్చి పడతారు. అప్పు చేసి ఇల్లు కట్టినా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. తెలివి కల్లో లేకాడికి కూడా ఇల్లు కట్టే డబ్బులు స్థలాలు కొని పెట్టుకుంటారు. అవన్నీ పెరిగి ఇంక డబ్బులు ఏం చేయాలి అర్థం కానప్పుడు ఫైనల్లో ఇల్లు కట్టుకుంటారు. పెద్ద ధనవంతులందరూ చేసే వ్యాపారం అంతా ఇదే. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వచ్చిన ఇన్కమ్ దొంగ ఇల్లు కట్టరు. మధ్యతరగతి ఒక గూడు అనేది లేకపోతే ఇల్లు ఉండదు, ఒక గూడు అనేది లేకపోతే ఇల్లు ఉండదని ఈడు అప్పు సొప్పు తీసుకొచ్చి ప్రిస్టేజ్ కోసం ఇల్లు కట్టి అప్పులు పాలే లాస్ట్కి ఆ ఇంట్లో ఈడు ఉండలేక అది అమ్మితే పరుగు పోతే తాకట్టు పెట్టి అది ఇడిపించుకోలేక వాళ్ళకి వదిలేస్తుంటాడు. అలాగే బంగారం కూడా ఇంత చేపించుకొని అలంకారం కోసం దాన్ని అమ్ముకోలేక పరిస్థితి తారుమారు తాకట్టు పెట్టి ఆ వడ్డీలు కట్టలేక తిప్పి ఏదో ఒక రోజుకి అది ఏలానికి వెళ్ళిపోతుంది. చాలామందికి ఇదే జరుగుతుంటుంది. కాబట్టి చూడండి, తెలివి కల్లోళ్ళు అందరూ కూడా ఎక్కడంటే ఊరు చివరికి వెళ్ళిపోతారు. ఊరికి దూరంగా వెళ్ళిపోయి మెయిన్ రోడ్లో స్థలాలు కొనిపెట్టుకొని ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. నేను చెప్పాను కదా, 15 లక్షల స్థలం కొనుక్కుంటే బైపాస్ హైవే రోడ్డు బైపాస్ వెళ్తే 4 కోట్లు ఈరోజు ఆ స్థలం. 4 కోట్ల రూపాయలు దాని వాల్యూ ఈరోజు ఆ స్థలం. 100 అంకణాలు 4 కోట్లు, అంకణం 4 లక్షలు. అతను కొన్నది 15 లక్షలకి. అలా ఉంటుంది అన్నమాట మేధావుల ఆలోచనలు అంతా కూడా. వాళ్ళ ఇంకా మేధావులు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం కొని ఆ వెంచర్లు ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకొని అది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ వెంచర్ అక్కడ ఇల్లు ఎప్పుడైతే మొదలు పెడతారో ఊరికి దూరమైన సిమెంట్ రోడ్ వేసి లైట్లు వేసేస్తారు. ఆడ ప్లాట్లతోటి అతను ఇల్లు మొదలు పెడతాడు. బేస్మెంట్ స్టార్ట్ చేసి ఇల్లు కట్టే డబ్బులకి ఊరి చివరిని ఇంటి స్థలం వరకు తీసుకోడు. ఒక పొలాలు 1 ఎకరా 2-3 ఎకరాల పొలం కొని అది ఒక వెంచర్ స్టార్ట్ చేస్తాడు. అతను స్టార్ట్ చేసి అక్కడ ముందు ఆ వెంచర్ ఓపెనింగ్ రోజు అతను పునాది శంకుస్థాపన చేసి ఇల్లు కట్ట మొదలు పెడతాడు. ఆ ప్లాట్లు మొత్తం అమ్మిన డబ్బులు మొత్తం ఇల్లు పూర్తి అయిపోయింది. ఇల్లు ఫ్రీగా వచ్చేస్తాను అనమాట. వాళ్ళ ఐడియా అలా ఉంటుంది. ఇల్లు కట్టినా కూడా వాళ్ళకి ఏమి అప్పులు ఉండవు. ఇల్లు కట్టాలని డబ్బులకి వెంచర్ రాసేస్తారు. వెంచర్ రాసి ఇల్లు కట్టేసుకుంటారు ఫ్రీగా. అలా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. మనలాగా ఉండదు. అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు. తెలివి కళ్ళ ఆలోచన విధానం అంతా ఇలా ఉంటుంది. వాళ్ళు ఏ కాడికి కూడా తెలివి తక్కువ వాళ్ళందరూ ఆభరణాలు చేసుకుంటారు. తెలివి కళ్ళందరూ బంగారు బిస్కెట్ కొని పెట్టుకుంటారు. బిస్కెట్ కొంటే పెద్ద రాసి ఉండదు. ఆభరణాలకే లాస్, చేసిన కూలేని తొలుగని అదేనేదని. మనలాంటి వాళ్ళందరూ ఇట్లా ఆభరణాలు చెప్పుకుంటే తెలివి కళ్ళందరూ బిస్కెట్లు కొని పెట్టుకుంటారు. బంగారం రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటారు. మనకు ఆలోచన రాదు. మనకి ఆభరణం అలంకారం కొంత ఉండాలి. ఇల్లు సెంటర్లో ఉండాలి. ఊరు బయటకు పోయి మనం ఉండలేము. వాళ్ళు కట్టిన కాడే ఊరు తయారు చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే కడతారో అక్కడ ఊరిని తయారు చేస్తారు. వాళ్ళు తెలివి కళ్ళందరూ అలా చేస్తారు. మనకు ఆ తెలివితేటలు ఉండదు. పైగా వాళ్ళు నలుగురు కలిసి ఒక నమ్మకం మీద ఒక మనిషి నమ్మకస్తులు నలుగురు కలిసి వ్యాపారం చేస్తారు. సింగిల్గా చేయరు వాళ్ళు. ఏదన్నా చిన్న నష్టం వచ్చింది నలుగురి మీద పడితే, లాభం వస్తే నలుగురి మీద వస్తుంది. అట్లా 4 రకాలుగా చేస్తారు వ్యాపారాలు. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు డబ్బు ఎక్కువైనప్పుడు టౌన్లో మెయిన్ రోడ్లోనే ఎక్కడైనా సరే మెయిన్ రోడ్లోనే చూసుకుంటారు. ఊరు పెరిగే తాడ మెయిన్ రోడ్లోనే రూమ్లు కట్టేస్తారు. టౌన్ పెరుగుతూ పోతే అది సెంటర్ అయిపోతుంది. అలా ఆలోచన ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఆలోచన మీద భవిష్యత్తులో రెంట్లు వచ్చేటట్టు చూసుకుంటారు. అలా ఆలోచనతో చేస్తుంటారు. ఇది ఈరోజు వీడియో. తెలివి కలలు వాళ్ళు, తెలివి తక్కువ వీళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై.